ఈరోజు మనం కాలానికి అతీతంగా ఆలోచించిన ఒక గొప్ప మేధావి కథను తెలుసుకోబోతున్నాం. తన కాలం కంటే శతాబ్దాల ముందుకు చూసిన ఒక అసాధారణ దార్శనికుడి జీవితమిది. ఆయన ఆలోచనలు ఎంత విప్లవాత్మకమైనవంటే అప్పటివరకు ప్రపంచానికున్న నమ్మకాలను ఆయన పూర్తిగా మార్చివేశారు. పదండి మొదలుపెడదాం. అయితే ముందుగా ఒక చిన్న ప్రశ్న. 5వ శతాబ్దానికి చెందిన ఒక ప్రాచీన గణిత మేధావికి ఏకంగా నేటి ఆధునిక అంతరిక్ష పరిశోధనలకు మధ్య ఏదైనా కనెక్షనుందంటే నమ్ముతారా? వినడానికి కొంచెం వింతగా ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని నిజంగానే ఒక అద్భుతమైన లింకుంది. సరే, దాన్ని డీకోడ్ చేద్దాం. ఏప్రిల్ 19, 1975 సోవియట్ రాకెట్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. దాని పేరు ఆర్యభట. ఆలోచించండి, అత్యంత ఆధునికమైన ఒక స్పేస్ క్రాఫ్ట్కి వేల ఏళ్లనాటి ఒక ప్రాచీన శాస్త్రవేత్త పేరు ఎందుకు పెట్టారు? దీని వెనుకున్న అసలు మిస్టరీ ఏంటి? ఈ మిస్టరీ విడిపోవాలంటే కోల్డ్ వార్ నాటి స్పేస్ రేస్ నుంచి మనం అమాంతం 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అవును, గుప్త సామ్రాజ్యపు స్వర్ణ యుగానికి. క్రీస్తుశకం 476లో కుసుమపురంలో ఈ లెజెండ్ జన్మించారు. కుసుమపురం అంటే మరేదో కాదు, నేటి పాట్నా పరిసర ప్రాంతమే. అక్కడ కేవలం 23 ఏళ్ల వయసులో ఆర్యభటుడు ఒక గొప్ప విద్యా సంస్థకు హెడ్గా ఉండేవారు. ఆ యువ మేధావి మన విశ్వం, అలాగే గణితం గురించి మానవాళికున్న అవగాహననే కంప్లీట్గా మార్చేబోతున్నారు. ఆయన మాస్టర్పీస్ ఆర్యభటీయం క్రీస్తు శకం 499లో తన 23వ ఏట ఆయన రాసిన గ్రంథంలో కేవలం 108 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అవును, 100కు పైగా మాత్రమే. 4 అధ్యాయాలుగా ఉన్న ఈ చిన్న పుస్తకంలో అత్యంత క్లిష్టమైన గణిత, ఖగోళ సూత్రాలను సంస్కృత కవిత్వంలో నిక్షిప్తం చేశారు. ఎవరైనా సులభంగా మైండ్లో రికార్డ్ చేసుకునేలా డిజైన్ చేసిన అల్టిమేట్ షార్ట్కట్ ఇది. ఇక ఆయన తీసుకొచ్చిన మ్యాథమెటికల్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే విషయమేంటంటే, ఆయన వాడిన పద్ధతులు చూస్తే అచ్చం నేటి కంప్యూటర్ సైన్స్ అల్గారిథమ్స్ లాగే ఉంటాయి. అనంతమైన అంకెలను ఆయన ఎలా డీల్ చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒకసారి ఈ ప్రాచీన పద్యాన్ని చూడండి. 100కు 4 కలపండి, 8తో గుణించండి, ఆపై 62,000 కలపండి. ఈ రూల్ ద్వారా 20,000 వ్యాసం ఉన్న వృత్తం యొక్క చుట్టుకొలతను చేరుకోవచ్చు. వినడానికేదో సింపుల్ పజిల్లా ఉంది కదూ, కానీ ఈ చిన్న వాక్యంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన మ్యాజికేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. దీని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే, ఆ పద్యంలోని స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 100కి 4 కలిపితే 104, దాన్ని 8తో గుణిస్తే 832, దానికి 62,000 కలిపితే 62,832, దీన్ని 20,000తో భాగిస్తే వచ్చే ఆన్సర్ 3.1416. బూమ్! ఇది మనం రోజు వాడుకునే పై విలువ. ఎలాంటి మోడ్రన్ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే ఇంత ఖచ్చితంగా దీన్ని ఎలా లెక్కించారో ఊహిస్తేనే గూస్బంప్స్ వస్తాయి. ఇక్కడ ఆసన్న అనే సంస్కృత పదం ఒకటాయన వాడారు. దీని అర్థం దగ్గరగా రావడం లేదా అప్రోచింగ్. అంటే పై విలువ అనేది ఖచ్చితమైన ఎండింగ్ లేని ఒక ఇర్రాషనల్ నెంబర్ అని ఆర్యభటుడు అప్పట్లోనే ఇండైరెక్ట్గా హింటిచ్చారు. యూరప్లో లాంబర్ట్ అనే శాస్త్రవేత్త 1761లో ఈ విషయాన్ని నిరూపిస్తే, ఆర్యభటుడు దీన్ని 5వ శతాబ్దంలోనే చెప్పేశారు. అది ఆయన జీనియస్. అలాగే క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ ఫైండ్ చేయడానికి ఆర్యభటుడు వాడిన టెక్నిక్ ఇది. ఎంత పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమైనా సరే దాన్ని చిన్న చిన్న ఈజీ స్టెప్స్గా బ్రేక్ చేసే విధానమిది. చెప్పాలంటే ఈ రోజుల్లో స్కూల్స్లో మనం నేర్చుకునే లాంగ్ డివిజన్ మెథడ్స్కి అసలైన ఫౌండేషన్ ఇదే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సరే, ఇన్ని కాంప్లెక్స్ లెక్కలు అప్పట్లో ఎలా పాసిబుల్ అయ్యాయి? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. దానికి కారణం డెసిమల్ సిస్టమ్. ఆయన రెగ్యులర్ బ్రాహ్మీ నంబర్స్ వాడకుండా సంస్కృత అక్షరాలనే నంబర్స్గా వాడారు. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వాల్యూ 10 రెట్లు పెరుగుతుంది అనే దశాంశ స్థాన విలువను పక్కాగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఇందులో 0ను ఒక ప్లేస్ హోల్డర్గా వాడటం వల్లే ఆయన ఈ స్థాయి ఆల్జీబ్రాను క్రియేట్ చేయగలిగారు. మ్యాథ్స్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్కి వచ్చాం. భూమి మీద లెక్కలను దాటి ఆర్యభటుడి దృష్టి ఆకాశం వైపు ఎలా మళ్ళిందో, తన కాలం నాటి నమ్మకాలను ఎలా ఛాలెంజ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి.
అప్పట్లో జనాల ఆలోచన విధానం వేరు. భూమి సెంటర్లో స్థిరంగా ఉందని, ఆకాశం, నక్షత్రాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని గుడ్డిగా నమ్మేవారు. కాని ఆర్యభట్టుడు దీన్ని బ్రేక్ చేస్తూ ఒక రాడికల్ ట్రూత్ చెప్పారు. భూమి తల చుట్టూ తాను తిరుగుతోందని, ఆ రొటేషన్ వల్లే నక్షత్రాలు కదులుతున్నట్లు మనకు ఇల్యూజన్ కలుగుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు. దీన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన వాడిన పడవ ఉదాహరణ నిజంగా అద్భుతం. పడవలో ముందుకు వెళ్తున్న వ్యక్తికి ఒడ్డున ఉన్న చెట్లు వెనక్కి వెళ్తున్నట్లు ఎలా కనిపిస్తాయో, భూమి మీద ఉన్న మనకు స్థిరమైన నక్షత్రాలు అలా కదులుతున్నట్లు కనిపిస్తాయి అని చెప్పారు. రిలేటివ్ మోషన్ లాంటి ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ని ఎంత బ్యూటిఫుల్గా సింప్లిఫై చేశారో కదా. అంతేకాదు, ఆస్ట్రానమీ నుంచి మూఢనమ్మకాలను సైతం ఆయన తరిమి కొట్టారు. సూర్యగ్రహణాలు, రాహువు, కేతువులు మింగడం వల్ల వస్తాయనే కట్టుకథలను ఆయన తీసిపారేశారు. చంద్రుడు, ఇతర గ్రహాలకు స్వయం ప్రకాశక శక్తి లేదని, సూర్యకాంతి పడటం వల్లే అవి మెరుస్తాయని ప్రూవ్ చేశారు. గ్రహణాలు అనేవి కేవలం భూమి, చంద్రుని నీడల వల్ల ఏర్పడే సైంటిఫిక్ ఫినామినా అని తేల్చి చెప్పారు. పైగా అవి ఎప్పుడు వస్తాయో పక్కాగా క్యాలిక్యులేట్ చేశారు కూడా. ఈ నంబర్ చూడండి, 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు. ఇది భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే ఖచ్చితమైన సమయం, అంటే సైడేరియల్ డే లెక్కన్మాట. షాకింగ్ ఏంటంటే, ఈరోజు మనం వాడే అత్యాధునిక అటామిక్ క్లాక్స్ చూపే టైంకి ఆర్యభట్టుడు వేసిన లెక్కకు కేవలం సెకండ్లో ఒక చిన్న ఫ్రాక్షన్ మాత్రమే తేడా ఉంది. నమ్మశక్యం కాదు కదా. సో, ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చివరి ఘట్టానికి చేరుకున్నాం. తన కాలంనాటి ఆర్యభటుడి ఆలోచనలు శతాబ్దాలు దాటి, ఖండాలు దాటి మోడర్న్ వరల్డ్ని ఎలా షేప్ చేశాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన నాలెడ్జ్ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్లో ఆయన గ్రంథాలు అరబిక్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. అల్ ఖ్వారిజ్మీ లాంటి లెజెండరీ పర్షియన్ మ్యాథమెటిషియన్పై ఆయన ఇంపాక్ట్ ఎంతో ఉంది. డయోఫాంటైన్ ఈక్వేషన్స్ మొదలుకొని సైన్ మరియు కోసైన్స్తో మోడర్న్ ట్రిగనోమెట్రీకి ఆయనే బేస్ వేశారు. సింపుల్గా చెప్పాలంటే, ఫ్యూచర్ సైన్స్కి ఆయన వర్క్స్ ఒక ఓపెన్ సోర్స్ కోడ్లా మారాయి. ఇక మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చేద్దాం. అదేనండి, ఆ 1975 నాటి శాటిలైట్ దగ్గరికి. ఈ 26 ముఖాలున్న ఆర్యభట ఉపగ్రహం అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ మరియు ఎక్స్రే అబ్జర్వేషన్స్ కోసం ప్రయోగించబడింది. విశ్వరహస్యాలను ఛేదించే ఒక మోడర్న్ మిషన్కి ఆనాటి ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త పేరు పెట్టడం కంటే బెస్ట్ ట్రిబ్యూట్ ఇంకేముంటుంది చెప్పండి. ముగించే ముందు ఒక్కసారి ఇది ఊహించుకోండి. మనం ఈరోజు వాడుతున్న కంప్యూటర్ సైన్స్, అలాగే స్పేస్ ట్రావెల్ని డైరెక్ట్ చేసే అల్గరిథమ్స్ అన్నీ 1500 ఏళ్ల క్రితం పాట్నాలోనే ఒక 23 ఏళ్ల కుర్రాడి మైండ్లో పుట్టాయంటే అదెంత గ్రేట్ కదా. హ్యూమన్ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉంటుందో ఇది నిరూపిస్తోంది. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఆర్యభట్టుడి గొప్పతనం గురించి మీకొక కొత్త పర్స్పెక్టివ్ దొరికిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూనే ఉందాం.